హలో ఫ్రెండ్స్, రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ కస్టమర్స్కి సోలార్ ఆర్ విండ్ పవర్ని ఇచ్చే క్లీన్ మ్యాక్స్ ఇన్విరో ఎనర్జీ సొల్యూషన్స్, క్లీన్ మ్యాక్స్ అనే సంస్థ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వచ్చింది. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, జిఎంపి, ప్రైస్ బ్యాండు, ఇష్యూ సైజు అన్ని వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి బ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే, ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చెక్ చేసుకుంటే ఇది మనకి February 23 మండే ఓపెన్ అయ్యి February 25 వెన్స్డే క్లోజ్ అవుతుందండి. అంటే February 23 మండే మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి February 25 వెన్స్డే మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా జాగ్రత్తగా ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవచ్చు, అప్లై చేయొచ్చు. ఇక్కడ యాంకర్ ఇన్వెస్టర్స్ బిడ్డింగ్ వచ్చి మనకి February 20 ఇచ్చారు. అలాట్మెంట్ మనం February 26 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లిస్టింగ్ డేట్ వచ్చి March 2 నెక్స్ట్ మండే ఇచ్చారు. అలాగే ఇది బోత్ డిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండింటిలో కూడా లిస్ట్ అవుతుందండి. మనం జాగ్రత్తగా చూసుకొని చేయొచ్చు. ఇప్పుడు ఫేస్ వాల్యూ, ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ చూసుకుంటే ఫేస్ వాల్యూ ₹1 పర్ షేర్గా ఉందండి. ప్రైస్ బ్యాండ్ 1000 రూపీస్ నుంచి 1053 రూపీస్ వరకు ఉంది. 1000 రూపీస్ నుంచి 1053 రూపీస్ వరకు ఉంది. లాట్ సైజు 14 షేర్స్ పర్ లాట్గా ఉందండి. అలాగే మనకి 3100 crores ఇష్యూ చేస్తున్నారన్నమాట. ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు గ్రాప్ చేయాలనుకున్న మనీ. ఈ ఇష్యూలో కొన్ని ట్రాకర్స్ ప్రకారం 1200 crores ఆఫ్ రూపీస్ ఫ్రెష్ ఇష్యూకి, రిమైనింగ్ అమౌంట్ అంతా ఓఎఫ్ఎస్కి ఉంది. సో ఓఎఫ్ఎస్ కొంచెం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి ఇందులో. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఈ కంపెనీ ఏం చేస్తుంది? ప్రధానంగా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే లాంగ్ టర్మ్ పవర్ సేల్స్ అగ్రిమెంట్ చేసుకొని సోలార్ ఆర్ విండ్ రెన్యూబుల్ పవర్స్ని కొన్ని కంపెనీస్కి సప్లై చేస్తుంది అనమాట. కమర్షియల్ ఇండస్ట్రియల్ కంపెనీస్కి సప్లై చేస్తుంది. అలాగే దానికి సంబంధించి సొల్యూషన్స్ కూడా ఇస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే కంపెనీలకి క్లీన్ ఎలక్ట్రిసిటీ సప్లై చేసి ఇది రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది ఈ కంపెనీ. సో చాలా మంచి జోనర్ అని మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మినిమం మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలి అంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? 1 లాట్లో 14 షేర్స్ ఉన్నాయి కాబట్టి అప్పర్ బ్యాండ్ మనం 1053 రూపీస్ తీసుకుంటే 14 షేర్స్ ఇంటూ 1053 ఈజ్ ఈక్వల్ టు 14,742 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ రిజర్వేషన్ కోటా చూసుకుంటే సేమ్ QIB 50% ఇచ్చారండి. NII ఆర్ HNI 15% ఇచ్చారు. రిటైల్ కోటా తీసుకుంటే మనకి 35% ఇచ్చారండి. అంటే కాంపిటీషన్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది, కానీ కాంపిటీషన్ అయితే కొంచెం ఉంటుంది. నార్మల్గా వేరే ఐపీఓస్కి అయితే మనకి రిటైల్ కోటా అనేది 10 to 15% ఉంటుంది. బట్ ఇందులో 35% బాగానే ఉంటుంది. బట్ డిమాండ్ కూడా అలాగే ఉందనుకోండి. ఇక కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకుంటే మనకి 2023లో ఈ కంపెనీ రెవెన్యూ 960.98 crores ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 59.47 crores ఉందండి. 24లో 1425.31 crores ఉంటే లాస్ 37.64 crores ఆఫ్ రూపీస్గా ఉంది. అలాగే 25లో రెవెన్యూ 1610.34 ఉంటే ప్రాఫిట్ మళ్ళీ లాస్ నుంచి ప్రాఫిట్కి జంప్ అయింది. ప్రాఫిట్ 19.43 crores ఉందన్నమాట. మనకి 24లో లాస్ వచ్చింది, కానీ 25లో మళ్ళీ ఈ కంపెనీ అనేది ప్రాఫిట్లోకి టర్న్ అయిందనమాట. దీన్ని మనం కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకు ఈ ఐపీఓ మనీని ఎక్కడ యూజ్ చేస్తారు? వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా 3,100 అని మాట్లాడుకున్నాం మనం ఇందాక. ఆ ఇష్యూ సైజు 3,100 crores వీళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా. అందులో ఓఎఫ్ఎస్ పోను 1,200 crores అనేది వీళ్ళు ఫ్రెష్ ఇష్యూకి ఇస్తున్నారు కదా. ఐపీఓ మనీని వీళ్ళు ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? బారోయింగ్, రీపేమెంట్స్, ప్రీపేమెంట్స్ కంపెనీ వాళ్ళు, అలాగే కంపెనీస్కి, అలాగే సబ్సిడర్స్కి కొంత అమౌంట్ అయితే వీళ్ళు అలొకేట్ చేస్తున్నారు. ఎంత అమౌంట్ అంటే బారోయింగ్స్కి ప్లస్ కంపెనీ సబ్సిడర్స్కి కలిపి 1,125 crores వీళ్ళు ఖర్చు చేద్దాం అనుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ని జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేద్దాం అంటున్నారు. ఆ తర్వాత అమౌంట్ అంతా ఓఎఫ్ఎస్కే మనం చూసుకుంటుంది. ఇప్పుడు ఎవ్రీ వన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపిని బేస్ చేసుకొని మనం అప్లై చేద్దాం అనే ఐడియాలోకి వస్తాం కాబట్టి, అప్లై చేయాలా వద్దా అనే ఐడియాలోకి వస్తాం కాబట్టి ఇప్పుడు కొన్ని
సైట్స్ ప్రకారం, కొన్ని వెబ్సైట్స్ ప్రకారం జిఎంపి యాజ్ ఆఫ్ నవ్ 18 రూపీస్ పర్ షేర్గా నమోదైందండి, చూపిస్తున్నారు. సో బాగా గుర్తుపెట్టుకోండి, జిఎంపి అనేది అఫీషియల్ డేటా కాదు. సెంటిమెంట్ ప్రకారం, చివరిలో మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం అది అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చివరి వరకు జిఎంపిని చెక్ చేసి ఆ తర్వాత మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. జిఎంపిని ఒక రిఫరెన్స్గా మాత్రమే తీసుకోండి, రైట్? అండ్ నెక్స్ట్, ఇందులో ఈ ఐపీఓలో మనం అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి? ఎస్, పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే కంపెనీ బిజినెస్ మోడల్ అండి. రెన్యూబుల్ ఎనర్జీ థీమ్ చాలా మంచి థీమ్ ఇది. కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్కి మంచి డిమాండ్ ఉన్న థీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ 2025లో రెవెన్యూ గ్రోత్ ప్లస్ ప్రాఫిట్ కంబ్యాక్ అయినాయి. 24లో మనకి ప్రాఫిట్ లేకపోయినా 2025కి వచ్చేసరికి మనకి రెవెన్యూ అలాగే ప్రాఫిట్ కూడా వచ్చింది. ముందుకి అలాగే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఐపీఓ ప్రొసీడ్స్లో పెద్ద భాగం డెప్ట్ రీపేమెంట్కి వెళ్ళిపోతుంది, అంతే కదా. అంటే ఏవో అప్పులు ఉన్నాయి వాళ్ళకి, ఆ అప్పుల్ని వాళ్ళు పే చేద్దాం అనుకుంటున్నారు. అంటే నెక్స్ట్ ఆఫ్టర్ ఐపీఓ ఇంట్రెస్ట్ కట్టే బర్డెన్ అనేది ఈ కంపెనీస్కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ కంపెనీకి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మనం పాజిటివ్ కింద టర్న్ అరౌండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. 2024లో లాస్ ఉంది కదా, అది మనం కొంచెం రిస్క్గా తీసుకోవాలి. లాస్ ప్రాఫిట్ అనేది వాలటైలిటీ ఉంటుంది. సో ఇది వాలటైలిటీ రిస్క్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్, రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్స్లో రెగ్యులేటరీ ఆర్ పాలసీలు చాలా చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన గవర్నమెంట్ సెక్టర్ ప్రకారం. సో ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా ప్రాఫిట్ ఆర్ లాస్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి. దీన్ని కూడా మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్గానే తీసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్, ఫైనల్గా జిఎంపి మనకి పాజిటివ్ ఉన్నా కూడా ఫైనల్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా, షూర్ షాట్ అయితే కాదు. సో అది మనకి ఆ 3 రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం మాట్లాడుకోవచ్చు. ఇందుకు ఫైనల్గా మనం అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా, అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్న విషయాన్ని మనం డిసైడ్ అవ్వాలి అంటే ముందు మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ మనం తెలుసుకోవాలండి. ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ ద సెన్స్, చాలామంది లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తారు. అంటే ఐపీఓకి అప్లై చేసి లిస్ట్ అయిన రోజు ఏమైనా డబ్బులు వస్తున్నాయి అంటే హ్యాపీగా షేర్స్ అన్ని అమ్మేసి ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని మనం పాకెట్లో వేసుకుందాం చూస్తాం. అది లిస్టింగ్ గెయిన్స్ అనమాట. సో అలాంటి వాళ్ళు జిఎంపిని చెక్ చేసుకొని ఎండింగ్ వరకు చూసి సబ్స్క్రిప్షన్ స్టేటస్, జిఎంపి ఈ 2 చెక్ చేసుకొని బాగుంది అని ఒక పాజిటివ్ వైబ్ మీలో క్రియేట్ అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు. లేదు అంటే కొంచెం ఆలోచించాల్సి ఉంది. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, నాకు ప్రాఫిట్ లాస్ స్టార్టింగ్ ఏం అవసరం లేదు, ఎండింగ్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు ప్రాఫిట్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళు, మనం ప్రజెంట్ ఈ జానర్లో ఉన్న పవర్ సప్లైస్ దీని మీద బిలీఫ్ ఉంటే హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు. కంపెనీ రిపోర్ట్స్ ఇవన్నీ చెక్ చేసుకొని. ఇంతకీ మీరు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్? లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా, షార్ట్ టర్మ్ ఇన్వెస్టరా? సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మీ డెసిషన్ ఏం తీసుకుంటున్నారో సరదాగా మనతో కామెంట్స్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు, గంట కూడా ముఖ్యం. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.